బాటు సుప్రభాతం. షెహజాద్ భట్టి భారత్లో ఎప్పుడు విధ్వంసం సృష్టిద్దామా అని ఎదురు చూస్తున్న ఒక ఉగ్రవాది. అయితే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్తో భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు వీడి కుట్రలను బ్రేక్ చేస్తూనే ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం క్లియర్గా చెప్పొచ్చు, అదే భద్రతా బలగాలు మళ్ళీ బ్రేక్ చేస్తున్నా సరే విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నాడు అంటే వీడి నెట్వర్క్ చేప కింద నీరులా దేశంలో ఎలా స్ప్రెడ్ అవుతోంది అనేది క్లియర్గా అర్థమవుతోంది. షెహబాజ్ భట్టి నేర జీవితం దోపిడీలతో స్టార్ట్ అయింది. ఒకప్పుడు పాకిస్తాన్లో లాహోర్ అండర్ వరల్డ్ నెట్వర్క్ బాగా వీడి పేరు వినిపించేది. అక్కడ 2013లో లాహోర్లో పోలీసులు పలు కేసులు పెట్టడంతో యూఏఈకి మకాం మార్చేసి స్క్రాప్ వ్యాపారం స్టార్ట్ చేశాడు భట్టి. అక్కడి నుంచి టిక్ టాక్ లో మతపరమైన అంశాలు, జాతీయవాదంతో పాటు వివాదాస్పద పోస్టులు పెడుతూ ఫేమస్ అయ్యాడు. షెహబాజ్ ని టిక్ టాక్ లో లక్షల మంది ఫాలో కూడా అయ్యేవారు. దీంతో ఐఎస్ఐతో కనెక్షన్స్ కూడా దొరికాయి. అప్పటి నుంచి షెహజాద్ మన దేశంలో విధ్వంసానికి కుట్రలు చేస్తూ వస్తున్నాడు. రైట్, ఈ అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, సోషల్ మీడియా వేదికగా కూడా యువకులను ఇటు ఉగ్రవాద దిశగా కూడా ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆబ్వియస్లీ ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇండియాలో బ్లాక్ అయి ఉంటాయి. మరి వరల్డ్ వైడ్ గా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇంకా ఎలా కంటిన్యూ అవుతున్నాయి? వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వరల్డ్ వైడ్ గా రాణా? సర్తాజ్, ఇప్పటికే పాకిస్తాన్ చెందిన ఉగ్రవాద సంస్థలన్నిటిపైన కూడా నిఘా వర్గాలు ప్రత్యేకంగా కూడా నిఘా పెడతాయి. కాకపోతే ఈ షెహజాద్ అనే వ్యక్తి మాత్రం ఇటు యూఏలకు మకాం మార్చిన తర్వాత ఎక్కువగా భారత్లో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, దాంతోపాటు మత్తుకు బానిసయ్యారో, దాంతోపాటు ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ఒక మతానికి సంబంధించిన యువకుల్ని టార్గెట్ చేసుకుని వాళ్ళని పిక్ చేసి వాళ్ళకి రెగ్యులర్గా సోషల్ మీడియాలో వారికి కనెక్ట్ అవుతూ ఆ మతం గురించి కూడా ఎక్కువగా వాళ్ళకు హితబోధ చేస్తూ, ముఖ్యంగా ఇటు క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న సందర్భంలో ఇటు పాకిస్తాన్ ఇటు భారత్కి రెండుకి మధ్య గొడవలు పడుతూ వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవడము, తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కనుక్కొని వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ రెగ్యులర్గా ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి ప్లేసెస్లో విఐపి కల్చర్ ఎక్కువ ఉన్నటువంటి ప్లేసుల్లో ఎక్కడైతే ఎక్కువగా ఆర్మీకి సంబంధించినటువంటి కానీ లేకపోతే విఐపీలు ఎక్కువగా తిరిగినటువంటి ప్లేసుల్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు పోతున్నారు అనే కొన్ని నిఘా సమాచారం అంతా కూడా అతను రాబట్టినట్టుగా సమాచారం. అయితే హైదరాబాద్లో ఇప్పటికి 2-3 దొరికారు. సో దాంతోపాటు ఖమ్మం కానీ ఇటు నిజామాబాద్ కానీ ఇటు నల్గొండ ప్రాంతంలో కూడా ఇప్పటికే సోదాలు కూడా నిర్వహించారు కౌంటర్ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, దాంతోపాటు ఎన్ఐ అధికారులు కానీ. కాకపోతే ఇప్పుడు షెహజాద్ భట్టికి సంబంధించిన అంశంలో ఇటు యూసఫ్గూడలో ఒక యువకుడు దొరికాడు, అతని నెట్వర్క్ సంబంధించి ఇటు మేడ్చల్లో కూడా గతంలో దొరికారు. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తారు, ఎట్లా వీళ్ళు కనెక్ట్ అవుతారు అనేది మొత్తం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ వివరాలన్నీ కూడా బయటపడ్డాయి మీరు చెప్పినట్టుగానే. ఎందుకంటే అతను ఆల్రెడీ ఇప్పుడు జైషే మహమ్మద్ ఉంది, తర్వాత అనేక ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. వారి నుంచి రిక్రూట్ అయిన వాళ్ళని చాలా ఈజీగా కూడా పసగట్టేస్తారు. సో వాళ్ళ రిక్రూట్మెంట్ విధానం కూడా బాగా తెలుసు కాబట్టి భారత ఇంటెలిజెన్స్కి ఈ షెహజాద్ భట్టి మాత్రం చాలా తెలివిగా ఐఎస్ఐతో లింకులు పెట్టుకొని అతని వ్యాపారం పేరుతో ఇట్లా ఈ రకంగా ఆన్లైన్లో మతబోధన చేస్తూ ఇక్కడ భారత్ యుఏఈ మధ్య సంబంధాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఆ వ్యక్తిని డైరెక్ట్ గా కూడా అక్కడ అరెస్ట్ చేసి భారత్ కి పంపించే దిశగా కూడా చర్యలు ముమ్మరం చేశారా ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఎందుకంటే అతను చాలా ఈజీగా తప్పించుకున్నాడు. అనేక మార్లు భారత నిఘా సంస్థలు కూడా అతను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. కాకపోతే అతను మోడ్ ఆఫ్ ఆపరేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. త్రుటిలో తప్పించుకోవడము, తర్వాత ఎక్కడికెక్కడ 1-2-3 మ్యాచెస్ కూడా అతను ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే యూఏలో ఉన్నటువంటి భారతీయులు ఎవరు ఉంటారో వారి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఇండియాలో ఉంటారు. సో వాళ్ళతో పరిచయం పెంచుకొని తర్వాత ఈ నెట్వర్క్ అనేది ఎక్కువగా అతను బిల్డ్ చేసుకున్నట్టుగా సమాచారం అవుతుంది. సో వాటి కూడా ఇప్పుడు పూర్తిగా ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పటి వరకు ఇండియాలో 250 మంది దాకా కూడా అరెస్ట్ చేశారు. దాదాపు 14 రాష్ట్రాల్లో రైడ్స్ జరిగాయి. సో ఇదే విషయాన్ని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ సంబంధించిన లింకులు బయటపడ్డాయి. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. దాదాపు మొన్న 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు రైడ్స్ కూడా జరిగాయి. కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా నిఘా వర్గాలు సేకరించారు. సో దాన్ని బేస్ చేసుకుని ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ నెట్వర్క్ ఇంకా ఎక్కడెక్కడ అంటే కేవలం ప్రధానమైనటువంటి సిటీల్లోనే ఉందా, లేకపోతే రూరల్లో కూడా లేకపోతే అర్బన్లో కూడా ఎంటర్ అయింది అన్న దానిపై కూడా పూర్తిగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు వీళ్ళందరూ కూడా చిన్న షాప్స్లో పనిచేయడము, లేకపోతే సెక్యూరిటీ గార్డుగా చేరడము, తర్వాత స్వీట్ షాప్స్లో పనిచేయడము, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఖచ్చితంగా పట్టుకుంటామని కూడా నిఘా వర్గాలు చెప్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ రాణా.